మనకు ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో స్ఫూర్తినిచ్చేటువంటి, ఇప్పుడు రిటైర్ అయినా కూడా 15 సంవత్సరాలు కూడా ఇంకా మనతో ఈ అనేక విషయాలు పంచుకునేటువంటి మన స్ఫూర్తిదాయకటువంటి మన ఉపేంద్ర రెడ్డి సార్ గారికి, అలాగే మన స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఇంకా మన విద్యా వ్యవస్థలో చురుగ్గా ఉన్నటువంటి మన యానాల వెంకటరెడ్డి సార్ గారికి, అలాగే చాలా విషయాల్లో ఒక సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చేటువంటి సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాల్లో ముందుకు నడుపుతున్నటువంటి మన రవీంద్ర సార్ గారికి, ఆయన చాలా విషయాల్లో మనకి ఇప్పుడు మన ఫోరం కానివ్వండి, కొత్త కొత్త విషయాల్లో ఎలా ముందుకెళ్ళాలని మనకు మంచి సలహాలు ఇస్తూ మన వెన్నంటి ఉన్నటువంటి సార్లు అందరికీ కూడా ఈ సమయంలో అందరూ కూడా నా యొక్క స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ ఫోరం అనేటువంటిది తెలంగాణలో మీ సైన్స్ టీచర్లుగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఉపాధ్యాయుల్లో ఒక మంచి మార్పును తీసుకురావాలి, మనకంటూ స్వీయ శిక్షణ ఇచ్చుకోవాలి, మన టీచర్లో కొనసాగించినటువంటి ఒక సెల్ఫ్ అవేర్నెస్ కానివ్వండి, లేదా సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ కావచ్చు, ఒక ఎప్పుడు కూడా ప్రభుత్వము గవర్నమెంట్ పాలసీల మీదనే ఆధారపడకుండా మనకు మనముగానే ఎన్రిచ్ కావాలి, వర్క్షాప్ పెట్టుకోవాలి, సబ్జెక్టుల మీద మనం డెవలప్ కావాలి, కాన్సెప్ట్స్ పెంచుకోవాలి, డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, తర్వాత కొత్త పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో 2013-14లో ఫిజికల్ సైన్స్ ఫోరం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తద్వారా దాదాపుగా తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలో దాదాపుగా 50-52 వర్క్షాపులు నిర్వహించడం జరిగింది. ప్రతి టీచర్ని కూడా మన ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి కొత్త పుస్తకాలు ఉన్నటువంటి అనేక విషయాల మీద ఎంపిక చేయడం జరిగింది. దాదాపు 5 నుంచి 6 వేల మంది ఫిజికల్ సైన్స్ టీచర్లు ఈరోజు సబ్జెక్టు పరంగా ఎలాంటి డౌట్స్ లేకుండా, ఏ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా సునాయాసంగా చేసేటువంటి స్థితికి మేము తీసుకురావడం జరిగింది. అలాగే సబ్జెక్ట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ కానివ్వండి, లేదా మనకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అనేక ఎరాటా ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎర్రర్స్ కావచ్చు, ఎన్నో విషయాల మీద మేము సలహాలు సూచన ఇస్తూ మనకు దీనికి మన వెంకటరెడ్డి సార్ గారు చాలా సహకరించారు. ఈ సందర్భంలో మన వెంకటరెడ్డి సార్ గారికి, తర్వాత ఉపేంద్ర సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా CGR విషయానికి వస్తే మాత్రం ఇది మాత్రం మనకు ఒక అంటే మనం మార్గం మీద వెళ్తూ ఉంటే మనకు ఒక అవకాశం దొరుకుతుంది. మనం ఏం చేయాలి, మనం ఇంత 25-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాట్ నెక్స్ట్, మనము మన వ్యక్తిగతమైనటువంటి డెవలప్మెంట్ చేశాము, మన విద్యార్థులకు ఎంతో మంది విద్యను అందించాము, చాలా స్కూళ్ళలో పనిచేసాము, ఇంత అనుభవం ఉంది. తర్వాత ఏంటి అనేటువంటి ఆలోచనకు వస్తే దాదాపుగా 4-5 సంవత్సరాలు చాలా మంది రిటైర్ అవుతూ ఉంటాం. ఆ తర్వాత ఏం చేయాలి, మన భవిష్యత్తులో మనకంటూ ఒక గమ్యము, లక్ష్యము, మనకు ఉన్నటువంటి తెలివితేటలు, లేదా మనకున్నటువంటి ఛానల్ ఏదైతే ఉందో ఎంతో మనకు అనుభవం ఉండి ఉంటుంది, ఏం చేద్దాము అనే టైంలో ఈ యొక్క అవకాశం నాకు ఉపేంద్ర రెడ్డి సార్, తర్వాత వెంకటరెడ్డి సార్ మమ్మల్ని ఒక చిన్న ఆలోచన ఈ కార్యక్రమం నుంచి చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఇలా మేము అనుకుంటున్నాము, CGRలో మనల్ని ఇన్వాల్వ్ చేద్దాము, మన తెలంగాణలో ఉన్నటువంటి సైన్స్ టీచర్లు ఇన్వాల్వ్ చేద్దామని అన్నప్పుడు నేను ప్రభాకర్ రెడ్డి సార్ ఇద్దరం కూడా రాజశేఖర్ అన్నతోటి, శ్రీనివాస్ రెడ్డి సార్ తోటి కలిసి మేము రావడం జరిగింది. చక్కగా ఈ వాతావరణంలో ఒక బృహత్పరిక ఏంటంటే ఒక ప్రణాళిక, ఇది ఒక మామూలుగా అంటే ఇంతకుముందు రవీంద్ర సార్ అంటే ఒక మహాసంకల్పమే ఇది. ఎందుకంటే మనము కేవలం మన కోసం కాదు, మొత్తం ఒక నేచర్ గురించి, క్లైమేట్ గురించి, ప్రకృతి గురించి, మన భావి తరాల గురించి మనం ఆలోచించవలసినటువంటి సమయం ఇది. కాబట్టి ఖచ్చితంగా మనము దీన్ని, మనకు ఆప్షన్ లేదు. ఇప్పుడు మనం కాదు అని అంటే నెక్స్ట్ తరాలకు ఏమీ ఉండదు. కాబట్టి మన వంతు బాధ్యత ఇది, సామాజిక బాధ్యత కాదు, మన స్వయంగా మనకున్న ఒక పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఫీల్ అయి చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ ఇది. చాలా చక్కగా మాకు నచ్చింది. మేము ఖచ్చితంగా మన తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా, సైన్స్ టీచర్లకు దీని మీద మనం అవగాహన కలిగిద్దాము. వాళ్ళని ఇక్కడికి ఒక 2 రోజుల ట్రైనింగ్ క్యాంప్ పెట్టండి సార్ అంటే మేడం గారు దాన్ని ఇమ్మీడియట్గా లేదు, ఖచ్చితంగా పిలిపించి చేద్దాము. 2 days ఎన్విరాన్మెంట్లో, ప్రకృతిలో ఉంటేనే మనకు దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది. మనం
ఒక అకాడమిక్స్లో కాకుండా ఒక 2 days చాలా ఫ్రీగా ఒక మంచి వాతావరణంలో ఒక ఫ్రీ ఎయిర్లో ఇలాంటి అట్మాస్ఫియర్లో మనం ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే ఒక కాన్సెప్ట్ వస్తుంది, వాళ్ళు ఆప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్తే ఆ విధంగా మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది. కానీ నిజంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు. దాదాపుగా ప్రతి జిల్లా నుంచి 2 లేదా 3 అంటే అందరూ రావడం జరిగింది, జిల్లా బాధ్యులతో సహా అందరూ కూడా రావడం జరిగింది. నిజంగా మా ఫిజికల్ సైన్స్ ఫోరం అలాగే బయోసైన్స్ ఫోరం పక్షాన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని మనము YLP ప్రోగ్రాం ద్వారా పిల్లల ద్వారా మన పాఠశాలలకు మొత్తం తెలంగాణలో శస్యశ్యామలం చేయడం కోసము మనకి ఇచ్చినటువంటి టార్గెట్లను మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఇంతకుముందే అన్నాను నేను, ఏంటంటే కేవలం ఇది ఒక ప్రోగ్రాం కాదు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. మనకు వాళ్ళు కనిపించినటువంటి ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఒకవేళ మనం దుర్వినియోగం చేసుకుంటే మాత్రం మనం తర్వాత చాలా పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మేము ఖచ్చితంగా మా సైన్స్ టీచర్ల పక్షాన మేము వాళ్ళు ఎంబడి ఉంటాము, ప్రతి విషయంలో కూడా మేము మీకు తోడు ఉంటాము. సో ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి లక్ష్యంతో వెళ్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మా ఉపాధ్యాయులు మేము ఎప్పుడు కూడా ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.